డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక పవర్ఫుల్ సక్సెస్ స్టోరీ తీసుకొచ్చాం. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ద్వారా ఈ స్టోరీ అనేది మీ ముందుకు వస్తుంది. సో ఈ స్టోరీ ఎప్పుడైతే మీరు వింటారో మీ స్టోరీ కూడా మారుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. నమస్కారం. ఆత్మ నమస్కారం. సో ఈ పవర్ఫుల్ స్టోరీ అనేది మనకి, ఈ సక్సెస్ స్టోరీ అనేది మనకి షేర్ చేయడానికి ఇక్కడ మనతో ఉన్నారు రమేష్ గారు. బై ప్రొఫెషన్ ఆయన ఒక సివిల్ ఇంజనీర్. రమేష్ గారు ఎప్పటి నుంచో మన గురువు గారు స్టూడెంట్. సో ఈయన స్టోరీ అనేది ఇప్పుడు మనతో షేర్ చేయబోతున్నారు. సో తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం అండి. ఎప్పటి నుంచి అండి మీకు మీ ప్రస్తావన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది గురువు గారితో? ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారికి ఆత్మ నమస్కారం. ఆత్మ నమస్కారం. గత 6 months నుంచి సార్ ఫస్ట్ వీడియో ద్వారా చూసి క్లాసెస్ వినడం మొదలుపెట్టాను. బేసిక్ క్లాస్ నుంచి వినడం స్టార్ట్ చేసింది. ఆయన చెప్పిన విధంగా ప్రేయర్స్ కానీ అఫర్మేషన్స్ కానీ చెప్పినట్టు చేసి చాలా సక్సెస్ఫుల్గా నేను లైఫ్ సాగిస్తున్నాను. మిరాకిల్స్ కూడా చాలా అనుకోకుండా చాలా గొప్పగా అయినాయి. అది నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సో నాకు స్టార్టింగ్లోనే క్లియర్గా పొద్దున్న నుంచి మరి సాయంత్రం వరకు నేను పడుకునే టైం వరకు కూడా ఏమేమి అఫర్మేషన్ చేస్తే ఏమొస్తాయని చెప్పి క్లారిటీగా సార్ గురువుగారు చెప్పడం జరిగింది. ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాను. అలా చేయడం వల్ల ప్రతి డైలీ కార్యక్రమంలో ప్రేయర్ చేసుకొని పోతే అనుకున్నట్టుగా నా గోల్స్ అన్నీ రీచ్ అవుతున్నాను. సో గురువుగారికి నేను చాలా రుణపడి ఉన్నాను ఈ విషయంలో. సో ఇంత సక్సెస్ఫుల్గా ఇంత తొందరలో అవుతానని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఒక గురువుగారు, మంచి గురువుగారు దొరికారని నేను అనుకుంటున్నాను. అయితే మీకు ముందు అంటే గురుగారిని ఫాలో అవ్వక ముందు కానీ ఇప్పుడు కానీ మీ లైఫ్లో ఏం చేంజెస్ వచ్చాయి? అంటే ఫిజికల్గా కావచ్చు, మీ లైఫ్ స్టైల్లో కావచ్చు, ప్రొఫెషన్లో కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, హెల్త్ ఆర్ మీ కిడ్స్ పరంగా, అంటే మీ పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి, ఎలాంటి చేంజెస్ జరిగాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది మేడం. పొద్దున్నే లేచి ప్రేయర్ చేయడం మార్నింగ్, దాని తర్వాత ఎలా మన గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలని ఒక సిస్టమేటిక్ లైఫ్ అలవాటు పడింది. ఓకే. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో అలాగే సార్ మనీ గోల్స్ కానీ, ఇంకా బిజినెస్ గోల్స్, ఇంకా ఫైనాన్షియల్ గోల్స్, ఎవ్రీథింగ్ అట్లా పెట్టుకొని పోతుంటే మా పాప కూడా 3 years బ్యాక్ మా పాప అమెరికా వెళ్ళింది మాస్టర్స్ పోవడానికి. మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జాబ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎన్ని ఇయర్స్ సఫర్ అయిందండి అంటే జాబ్ కోసం తన స్టడీస్ అయిపోయిన తర్వాత? ఆల్మోస్ట్ 9 months నుంచి ట్రై చేస్తుంది. అలా రావడం, ఇంటర్వ్యూలో పోవడం అట్లా జరిగిపోతూ ఉంటే నేను అఫర్మేషన్ చేస్తూ ఉన్నా ఆమె గురించి. ఆమెకు అప్పుడు చెప్పలేదు నేను పాపకి. తర్వాత గురువుగారికి నేను డౌట్ అడిగాను బేసిక్ క్లాస్లో. అడిగితే గురువుగారు చెప్పారు ఆమె కూడా చెయ్యాలి, ఏదైతే అఫర్మేషన్స్ నువ్వు చేస్తున్నావో పర్సనల్గా ఆమెను కూడా చేయమని. అంటే నేను ఒక సార్ చెప్పిన విధంగా అఫర్మేషన్స్ అన్ని నోట్ చేసి పాపకు పంపించడం జరిగింది. ఆ పాప క్లారిటీగా మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు దొరికితే అప్పుడు ఫాలో అయ్యి చాలా సక్సెస్ఫుల్. విత్ ఇన్ 10 days నేను జాబ్ 10 days మీకు రిజల్ట్ తెలిసింది. మంచి జాబ్ వచ్చింది. వీఆర్ హ్యాపీ. చాలా రుణపడి ఉన్నాం గురువు గారికి. పాప కూడా చెప్పమనేది గురువు గారికి. అందరూ కూడా బ్లెస్సింగ్ ఇచ్చారు క్లాస్లో కూడా. ఐఎమ్ హ్యాపీ. ఎక్కడండి మీరు ఉండేది? ఎక్కడ? నేను బాలాజీ నగర్, కుకట్పల్లి, హైదరాబాద్లో. ఓకే. మీ వర్క్ ప్రొఫెషన్ అంతా కూడా అక్కడేనా? మేడం అక్కడే. అంటే లైక్ సివిల్ ఇంజనీర్ కదా? బిహెచ్ఎంసీ లైసెన్స్ ఇంజనీర్ అండి. ఓకే. బిల్డింగ్ పర్మిషన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ కన్సల్టెన్సీ, ఓకే, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, చిన్న కాంట్రాక్ట్స్ వర్క్స్. మీ కెరియర్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? మీకు వర్క్ విషయంలో కానీ మీ బిజినెస్లో ఏమైనా చేంజెస్ మీరు చూసారా? ఫాలో అయినప్పుడు హార్డ్లీగా ఉన్నప్పటికి కూడా నాకు పర్వాలేదు మేడం. నాకున్న అనుభవంతో కానీ ప్లస్ సార్ దీవెనలో కానీ పర్ఫర్మేషన్ సేవల్లో కూడా కానీ బాగానే బిజినెస్ పర్వాలేదు మేడం నాకు. ఓకే. ఇప్పుడు గోల్స్ గురించి మీరు సెట్ చేసుకున్నారా అని అన్నారు కదా, మీరు పర్టికులర్గా మీరు ఏమన్నా గోల్స్? ఈ సార్ క్లాస్ బేసిక్ క్లాస్ అయిన తర్వాత ఇమీడియట్గా ఒక స్టక్ అమౌంట్ ఉండే, ఒక 3 lakhs అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఉంటే నేను ఎప్పటి నుంచో 2 years నుంచి చూస్తున్నా. అది వరుసగా ఇచ్చేసినారు. విత్ ఇన్ 1 week 20 daysలో 3 lakhs అమౌంట్ వచ్చేసింది.
ఓకే. వెరీ హ్యాపీ. ఏం ఫాలో అయ్యారు అంటే లైక్ ఓన్లీ అఫర్మేషన్స్ మోటివేషన్ రెమెడీస్ అన్ని లేతే ఏమేం ఫాలో అయ్యారు మీరు basic గా? ఏ విధంగా చేయాలి అఫర్మేషన్స్, ఏం అఫర్మేషన్స్ చేయాలి అన్ని క్లారిటీగా చేసి నోట్ చేసుకొని ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే చేస్తే చాలా సక్సెస్ఫుల్గా నేను అయినానని చాలా నమ్ముతున్నాను. బిజినెస్ గ్రోత్ అయితే మీకు బాగుందంటారు అండ్ మీ అమ్మాయికి జాబ్ వచ్చింది జాబ్ అంటున్నారు. వచ్చింది, స్టక్డ్ అమౌంట్ వచ్చింది. సో మనీ గోల్ కూడా నేను పెట్టుకున్నాను. ఎంత? అరౌండ్ ఈ ఇయర్ ఎండింగ్ 1 crore పెట్టుకున్నా మేడం. ఓకే, రీచ్ అయ్యారా? ఎంత వరకు రీచ్ అయ్యారా? 50% రీచ్ అయ్యాను మేడం. 50% వెరీ ఆల్రెడీ హ్యాపీ. గురుగారిని ఫాలో అయ్యా? యా ఓకే, చేస్తున్న ప్రతిదీ అఫర్మేషన్ అఫర్మేషన్స్ morning స్పిరిచువల్ కానీ రెమెడీస్ ఏమన్నా ఫాలో యా అవుతుంటారా? రెగ్యులర్గా చెప్తారు. ఆయన రోజు వీడియో చూడందే నేను అసలు ఉండలేను, అలా అయిపోయింది. అడిక్ట్ అయిపోయినాను గురువు గారికి. అది చూస్తే కానీ మనం ఏ ఫోన్ చూస్తేనే ఒక 4 గ్రూప్స్లలో సార్ గ్రూప్లలో ఏదో ఒక గ్రూప్లలో వీడియోలు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం. క్లాస్ అయిపోయినప్పుడు కూడా 8 days క్లాస్ కానీ 10 days క్లాస్ అయిపోతున్నప్పుడు కూడా సార్ పర్సనల్గా రోజు మార్నింగ్ లేవగానే వీడియో పెట్టుకొని చూసి అట్లా అరే ఇలా అయిపోతుంది సార్ కనబడాడంటే ఇక సార్ చెప్తా ఉంటాడు, నేను వీడియోలో కనబడతా వినబడతా అని చెప్తా ఉంటాడు. సో ఆ విధంగానే రోజు సార్ గారిని నేను ఇంటున్నట్టే ఫీల్ అయిపోతా, క్లాసెస్ ఉన్నట్టే ఫీల్ అవుతా. ఓకే, అట్లా 50% కూడా రీచ్ అయినాను. సో క్లాసెస్ అటెండ్ అయ్యేసి మీరు గురుగారిని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు ఇప్పుడు గురుగారిని మీరు? గత 6 months నుంచి అండి. 6 months. అంతకుముందు కూడా సబ్జెక్ట్ తెలుసు, బట్ ఏంటంటే ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అసలు కూర్చోవడం కూడా ఎట్ ఫేస్ చేసి కూర్చోవాలి, ఏ ముద్రలో పెట్టి చేయాలి, అవన్నీ కూడా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఈవెన్ ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్లారిటీగా అర్థమయ్యేటట్టు గారు గురుగారు చాలా బాగా చెప్తారు. చాలా ఇన్స్పైర్ అయ్యి ఫుల్గా ఫాలో అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. గురుగారిని ఫాలో అవుతున్నప్పటి నుంచి ఇన్నర్గా అంటే సైకలాజికల్గా కానీ మెంటల్ మీకు లైక్ చేంజెస్ కానీ ఎలా అనిపించాయి? లైక్ మీ ఇన్నర్గా సైకలాజికల్గా కానీ ఫీలింగ్స్ కానీ మీన్ లైక్ కొన్నిసార్లు ఎలా అంటే నెగటివిటీ ఎక్కువగా ఉండిపోతుంది మనకి. సో ఏదైనా కానీ డిప్రెస్ అయిపోవడము నేను ఆఫీస్కి బయట వెళ్ళేటప్పుడు కూడా సార్ చెప్పిన అఫర్మేషన్ ప్రేయర్స్ ఉన్నాయి, ఆ ప్రేయర్స్ చేసుకుంటూ పోతే నేను అనుకున్నది ఈ విధంగా ఈరోజు అందరూ నాకు సహకరిస్తారని, అన్ని పనులు అందరూ సహకరించి అన్ని సక్సెస్ఫుల్గా అవుతాయని అన్ఫర్మేషన్ చేసుకొని వెళ్తా కాబట్టి సో ఆ విధంగా ఆ రోజు క్లారిటీగా అయిపోతుంది మేడం. నేను మిరాకిల్ అయిపోతుంది అన్న కాదు. సో ఎలాంటి టెన్షన్ పడకుండా మీరు జస్ట్ మంచిగా అఫర్మేషన్ చేసుకొని వర్క్ వెళ్ళిపోతారు అండ్ క్లారిటీగా టైం ఉన్నప్పుడు కూడా స్విచ్ వర్డ్స్ కూడా చాలా చెప్పాడు, స్పిరిచువల్ రెమెడీస్ కూడా చాలా చెప్తున్నారు, అవి ఫాలో అవుతాను, రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. అవన్నీ వెరీ హ్యాపీ మేడం. ఎంత హ్యాపీ ఉన్నారంటారు మీరు గురుగారిని కలిసిన తర్వాత? మనం ఇప్పుడు నేను అనుకున్న గోల్స్ ఏవైతే అనుకుంటా ఉన్నానో అవి టైంలో అయిపోతున్నందుకు అంతకంటే ఎక్కువ ఏముంటుంది, సక్సెస్ఫుల్గా అవుతాయి. ఇంకా నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని నెక్స్ట్ ఇయర్ వరకు గోల్ పెట్టుకున్నాను. అఫర్మేషన్ అది అవుతున్నానని గురుగారు దీవెనలు ఉంటే నాకు అవుతాయని నేను 100% అనుకుంటున్నాను. తర్వాత పాప మ్యారేజెస్ కూడా చేయాలని గోల్స్ ఉన్నాయి. అవన్నీ సక్సెస్ఫుల్గా గురువుగారి ఆశీర్వాదం వల్ల అవుతుందని నేను ఎక్స్పెక్టింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మీరు విన్నారు కదా మనకి సక్సెస్ స్టోరీ ఒకటి మన గురువు గారి స్టూడెంట్ ద్వారా. అయితే ఇప్పుడు మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాం, ఒక స్టూడెంట్ సక్సెస్ వెనకాల ఆయన హ్యాండ్ ఉంది అన్నప్పుడు ఆయన ఎలా అనుకుంటున్నారు అనేది ఒకసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం. సో గురుగారు నమస్తే. నమస్కారం. సో చెప్పండి, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఫాలో అయ్యి తను వచ్చి మన స్టూడియోకి వచ్చి తానే తన స్టోరీని షేర్ చేయడానికి వచ్చి మన దగ్గర మాట్లాడడం జరిగింది అని మనం తీసుకొచ్చి తన స్టోరీ ఎందుకంటే అందరికీ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో సో మీరైతే పాస్ చేస్తున్నారు మెసేజ్ అనేది, మీరు ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అనేది అందరికీ ఇస్తూ ఉన్నారు. సో అది ఫాలో అయ్యి తనకి సక్సెస్ జరిగిందని చెప్పి షేర్ చేయడానికి తనే ముందుకు రావడంతో ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం ఈరోజు పిలిచి మనం చెప్పి ఆయన స్టోరీ అనేది షేర్ చేస్తున్నాం కదా. సో మీరు ఎలా దీంతో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు, ఆత్మ నమస్కారం. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రమేష్ గారు. మీకై మీరు మిరాకిల్ షేర్ చేసుకుంటాము అని చెప్పి మీకై మీరు వచ్చున్నారు. సో ఫర్ దట్ మీ యొక్క ఇనిషియేషన్కి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ.
థ్యాంక్ యూ. అండ్ చాలా మిరాకిల్స్ మీరు షేర్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పాప అమెరికాలో ఉంది, ఆల్మోస్ట్ 3 years నుండి 9 months నుండి జాబ్కి సఫర్ అవుతుంది అని చెప్పారు. బై గాడ్స్ గ్రేస్, బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యూనివర్స్ జాబ్ మేనిఫెస్టేషన్ అయిందని చెప్పారు. అండ్ ఫినాన్షియల్లీ 50% అచీవ్ అయ్యాము అని చెప్పున్నారు. సో ఇన్ జనరల్ December 31, 2024 లోపు ఎంత మనీ గోల్ మీరు పెట్టుకున్నారు? గురూజీ 1 crore పెట్టుకున్నాను, ఇప్పటి వరకు 50% అయిపోయింది. అంటే కరెన్సీ రూపంలో చెప్పండి. 50% ఇన్ ద సెన్స్ 50% 50 lakhs అండి. 50 lakhs వరకు అచీవ్ అయి ఉన్నారు. అచీవ్ అయింది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా చాలా హ్యాపీగా ఉంది గురుగారు. మీ రెమెడీస్ కానీ, స్పిరిచువల్ రెమెడీస్ కానీ, ప్రేయర్స్ కానీ చేస్తూ ఉంటే అనుకున్నది అన్నట్టుగా మనకు ఏ పనైనా డైలీ వైజ్ అన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నాయి గురూజీ. ఓకే, యూనివర్సల్ సబ్జెక్టు విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం, ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీరు నిజ జీవితంలో ఆచరణలో పెట్టాక మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? అంటే బిఫోర్ యూనివర్సల్ సబ్జెక్ట్, బిఫోర్ మేనిఫెస్టేషన్ అండ్ ప్రెజెంట్ మీ యొక్క లైఫ్లో మీరు ముఖ్యంగా చూస్తున్న మార్పులు చేర్పులు ఏంటి? అవి చాలా మందికి అవసరం. బిఫోర్ అంటే ర్యాండమ్గా ఉండేది గురుగారు. అంటే సిస్టమేటిక్గా లేదు, గోల్స్ పెట్టుకోకుండా ఏదో ఆఫీస్ పోవడం, రోజువారీ కార్యక్రమాల్లో అలా ఉండేది. కానీ ఇప్పుడు మీరు వచ్చాక గోల్స్ పెట్టుకోవడం, మనీ గోల్స్, డే టు డే గోల్స్, ఆఫీస్ గోల్స్, హౌస్ గోల్స్, అన్నీ పిల్లల గోల్స్ అన్నీ పెట్టుకోవడం, అలా సిస్టమేటిక్గా అలవాటు అయ్యి లైఫ్ చేంజ్ అయిపోయింది. ఓకే, సిస్టమేటిక్ లైఫ్ అయిపోయింది. స్పిరిచువల్ లైఫ్ లాగా ఇన్వాల్వ్ అయిపోయినాను మీరు చెప్పిన అన్ని ప్రేయర్స్తో. ఓకే, సో వెరీ హ్యాపీ. మీరు యూనివర్సల్ సబ్జెక్ట్ ఇంత బాగా డెప్త్గా అన్ని ఏజ్ వాళ్ళకి చెప్తున్నందుకు వెరీ హ్యాపీ. మీరు విశ్వగురు కావాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీరైతే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు. యూనివర్సల్ సబ్జెక్ట్ నిజ జీవితంలో ఆచరణలో పెట్టాక బిఫోర్ లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఏమంటే సిస్టమేటిక్గా నడుస్తూ ఉంది. ఇంతకుముందు లైఫ్లో గోల్ లేదు, ఇప్పుడు గోల్ ఉంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఉన్నారు. చాలా మంది ఇప్పుడు శ్రీ వైబ్రెంట్ వంశీ గారి క్లాసెస్కి అటెండ్ అయ్యి ఇలా జరిగింది అంటే ఇట్స్ సెకండరీ. మీరు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు, నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతుడిని అవ్వాలి, కుబేరుడిని అవ్వాలి, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ విచ్ మీన్స్ లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అని మీకు మీరు అడుగులు వేయడం ద్వారా ఇదంతా జరిగింది. సో మెయిన్ క్రెడిట్స్ అనే మీవే, మేము జస్ట్ మెసెంజర్స్ అండి. మా కర్తవ్యం భగవంతుడి ఆశీర్వాదం, యూనివర్స్ బ్లెస్సింగ్స్, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, మా ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం విశ్వం గురుస్థానంలో నిలబెట్టింది. జస్ట్ మేము మెసెంజర్స్ మాత్రమే. ఇక్కడ ఆల్ క్రెడిట్ గోస్ టు మీకే. మీరే ఆచరణలో పెడుతున్నారు, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారు. సో సబ్జెక్ట్ నిజ జీవితంలోకి వచ్చాక నెక్స్ట్ ఇయర్ మీ గోల్స్ ఏంటి? ఆల్మోస్ట్ 50% 60% వరకు గోల్స్ అచీవ్ అయ్యామని చెప్తున్నారు. ఫినాన్షియల్లీ డబ్బు పరంగా పాపకి జాబ్ మేనిఫెస్టేషన్ అయిందని చెప్తున్నారు. బిజినెస్లో గ్రోత్ వచ్చింది, గ్రోత్ని చూశానని చెప్తున్నారు. ఆర్ యూ హ్యాపీ నౌ? ఎస్, చాలా హ్యాపీగా ఉన్నాను. గ్రేట్. సో నెక్స్ట్ ఇయర్ పరంగా ఎలాంటి గోల్స్ మీరు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు నేను ఉండేది ఫ్లాట్లో ఉంటున్నాను, ఇండిపెండెంట్ ఫ్లాట్లో. సో ఓన్ హౌస్ పర్చేస్ చేసి, ప్లాట్ పర్చేస్ చేసి హౌస్ కట్టుకోవాలని ఒక 1.5 yearలో నేను అది కట్టుకొని అందులోకి వెళ్ళాలని గోల్ పెట్టుకున్నాను. 100% జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు బిలీవ్ చేసి అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవుతూ అడుగులు వేస్తూ వెళ్ళే ప్రాసెస్లో బ్లాకేజెస్ అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి, అడ్డంకులన్నీ ఓపెన్ అప్ అవుతాయి. ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉంటే ఆపర్చునిటీస్ మీ ముందుకు వస్తాయి. మీరు దాన్ని గ్రాప్ చేసుకొని ముందుకొని వెళ్తే కనుక 100% అంత శుభం జరుగుతుంది. సో ఆడియన్స్కి ఏం చెప్తారు? మీరు దాదాపు ఎన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉంటారు నావి? బేసిక్ క్లాస్ ఒకటి, మిస్టరీ క్లాసెస్ 2 అటెండ్ అయ్యాను. ఓకే, మాస్టరీ క్లాసెస్ ఒక 2, బేసిక్ క్లాస్ ఒకటి, టోటల్ ఒక 3 to 3 ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారు. 3 క్లాసెస్. ఓకే, ఆడియన్స్కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే చాలా మంది మేము కనిపిస్తున్నాము, వినిపిస్తున్నాము, బట్ మీ మిరాకిల్స్ చాలా మందికి తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్, సివిల్ ఇంజనీర్ అంటున్నారు, కాంట్రాక్టర్ అంటున్నారు, బిల్డర్ అంటున్నారు, ఒక సెట్ అయిన ఏజ్ క్రాస్ అయి ఉన్నారు కాబట్టి అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసున్నారు. ప్లస్లు చూసున్నారు, మైనస్లు చూసున్నారు, మంచి రోజులు చూసున్నారు, సఫర్ అవుతున్న రోజులు చూసున్నారు, బిజినెస్లో గ్రోత్ చూసున్నారు, లాస్ అయిన డేస్ చూసున్నారు. ఇవన్నీ చూశాక దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్, ఇది కదా రైట్ వే, ఇది కదా రైట్ పాత్ అని చెప్పి విశ్వ దర్శనం కొరకు పరితపిస్తూ అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవుతూ అడుగులు వేస్తున్నారు. సో ఆడియన్స్కి ఏం మెసేజ్ ఇస్తారు? ఆడియన్స్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే గురుగారు, మీరు చెప్పినట్టుగా ఆచరిస్తే 100% ఫాలో అయితే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతారని నాకు నమ్మకం. నేను అవునాను, వాళ్ళు కూడా అవుతారని, వాళ్ళ గోల్స్ కూడా రీచ్ అవుతారని, ప్రతి వాళ్ళకు ఒక కళలు అనేటివి ఉంటాయి, ఏదో గోల్స్ రీచ్ కావాలని ఉంటుంది. సార్ గారు మన గురువుజీ చెప్పినట్టు మీరు చెప్పిన విధంగా వాళ్ళు 100% ఫాలో అయితే 100% రిజల్ట్ వస్తుందని నేను వాళ్ళకు సలహా ఇస్తున్నాను గురుగారు.
ఇది గ్రేట్. చాలా మందికి ఫీల్ అవుతూ ఉంటారు కదా, అంటే నిజంగానే అవుతుందా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? దీంట్లో సార్ ఏ విధంగా ప్రేయర్స్ కానీ అఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్ కానీ ఏ విధంగా చెప్తుండో అదే విధంగా చేస్తే ఫాలో అవుతే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనేది అందరికీ ఒక ఏజ్ తారతమ్యం లేకుండా కులమత భేదాలు లేకుండా ఆయన చెప్పేటి అన్నీ జనరల్గా ఎలా చెప్తాడు పబ్లిక్ అలాగే అన్ని ఏజ్ వాళ్ళకి చెప్తారు కాబట్టి అందరూ గ్రాస్ప్ చేసే విధంగానే ఉంటుంది. క్లియర్ లాంగ్వేజ్ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయ్యి మీ జీవితాలలో సక్సెస్ఫుల్ అవుతారని నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ లేకుండా ఒక క్లియర్ మైండ్ సెట్ తో వాళ్ళు గురుగారిని ఫాలో అవుతే మాత్రం సక్సెస్ అవుతారు. దాంట్లో తన స్వలాభం ఏం ఉండదు, జనాల్లో వాళ్ళ అభివృద్ధి కోసమే చేస్తున్నాడు కాబట్టి గురువు గారిని అభినందించాల్సిన విషయమే ఈ విషయం. కాబట్టి జనాలు ఫాలో అయ్యి సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే మీరు ఇంత గురుగారిని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు అని అంటున్నారు కదా. నేను పర్సనల్గా గురువు గారిని కలవాలని మనస్ఫూర్తిగా కోరిక ఉండే కాబట్టి నేను అఫర్మేషన్ చేసుకున్నాను కాబట్టి గురువు గారు నన్ను సెలెక్ట్ చేసిరని నేను అనుకున్నాను. కాబట్టి నేను సార్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను నా పనులన్నీ ఈరోజు మర్చిపోయిన ఒక హాలిడే లాగా గురుగారిని కలవాలని హ్యాపీగా ఉంది. ఇంతసేపు నేను ఆయనతో ఉండడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో రమేష్ గారు, మీరు ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకున్నారు అని అంటున్నారు కదా. నార్మల్గా ఇంతకు ముందు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండేది? అండ్ మీరు గురుగారితో ఎప్పుడైతే స్టూడెంట్గా వెళ్ళారో అప్పటి నుంచి మీరు ఫాలో అయిన తర్వాత మీ ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంది, చేంజెస్ ఎలా ఉన్నాయి అనేది మాతో మీరు షేర్ చేయండి. అంతకుముందు నేను సంపాదించిన దాంట్లో అంటే వచ్చేది ఒక ప్లాన్ లేకుండా ఎలా అలా పోతుందో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు దేనికి వచ్చిన అలా వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు నేను ఒక గోల్ ఏది పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, ఎంత అచీవ్ చేయాలి, నా లిమిట్లో ఉందా లేదా ఆ అచీవ్మెంట్, లేదంటే ఇంకా మేనిఫెస్టింగ్ చేస్తే ఇంకా వస్తుందని నమ్మకం కూడా కలిగింది నాకు. సో ఇంట్లో కూడా నాకు పీస్ఫుల్గా అనేది అలవాటైంది. సో డైలీ ఈ రొటేషన్ అఫర్మేషన్స్ ఈ మార్నింగ్ నైట్ చేయడం వల్ల సైలెన్స్ అనేది ఏర్పడింది, డిస్టర్బెన్స్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్. సో ఇంట్లో కూడా నేను సైలెంట్గా, అంతకుముందు ఇంట్లో ఫ్యామిలీతో గొడవలు కూడా అంటే ఆమె ఒకడం నేను అనుకోవడం కాకుండా కొంచెం తగ్గించుకోవడం, మనది మనం తగ్గించుకుంటే అక్కడ కూడా తగ్గుతారు కదా అన్న ఉద్దేశంతో సైలెంట్ అనేది సార్ గురువు గారు చెప్పారు. సైలెంట్ ఉంటే ఎవ్రీథింగ్ అనేది సరిగిపోతుంది అనే ఉద్దేశంతో అంత సైలెంట్ జరిగింది. సో ఫైనాన్షియల్గా కూడా నేను అనుకున్నట్టుగా అవుతుందని 100% నేను నమ్ముతున్నాను. సో నేను అనుకున్న గోల్స్ ప్రస్తుతానికి మాత్రం 1 by 1 అన్ని నేను వస్తున్నాయి కూడా. అలాగే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ వచ్చిందంట. ఫైనాన్షియల్ 100% డిసిప్లిన్ పలాంది వస్తుంది అనుకుంటే వస్తుంది, వర్క్ వస్తుంది అనుకుంటే వస్తుంది. అఫర్మేషన్ చేసుకుంటే వర్క్ ఈ టైంలో కంప్లీట్ కావాలి, ఈ రోజులో ఆ టైం ఆ పని కావాలంటే ఆ పని అయిపోతుంది. సో ఆ విధంగా నాకు ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్తోని జర్నీ చేస్తున్న, సార్ చెప్పిన విధంగా జర్నీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మీరు స్టక్ అయిపోయిన మనీ కూడా మీకు వెనక్కి వచ్చింది అని చెప్పారు కదా. సో హౌ లాంగ్, ఎప్పటి వరకు మీరు దాన్ని అంటే ఫాలో అప్ చేశారు? ఎంతవరకు మీకు అది స్టక్ అయ్యడానికి మీరు స్టార్ట్ చేసిన ఎంత టైంలో మీకు రిజల్ట్ తెలిసింది? ఇస్తాము అని అంటే ఆయన నా అమౌంట్ ఇవ్వాలని, ఈ టైంలో ఇవ్వాలని, నాకు కూడా వేరే కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కదా, వీటికి కట్టుకోవడానికి ఈ టైంలో వస్తే బాగుండు. ఆయన ఇచ్చినాడు పాస్ట్ టెన్స్లో, సార్ చెప్పినట్టుగా పాస్ట్ టెన్స్ అఫర్మేషన్స్లో ఇచ్చాడు. నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను. నేను కూడా నా కమిట్మెంట్స్ అన్ని ఫిల్ చేసుకున్నాను. అట్లా వచ్చిన తర్వాత మనం సడన్గా అనుకోకుండా పాలసీలు కానీ అవన్నీ అసలు వస్తాయని అనుకోలేదు. ఒక 2 lakhs అమౌంట్ కూడా సడన్గా ఇది పడింది అనుకుంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకుంటే అది ఇన్సూరెన్స్ క్లోజ్ అయిపోయింది, సడన్గా పడింది. అట్లాంటి సడన్ అమౌంట్ కూడా వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ పీరియడ్లోనే రావాలన్నా అది కూడా అని, అది ఇప్పుడు వస్తుందని కూడా అనుకోలేము. ఎప్పుడు నెల అట్లా సంవత్సరం కట్టుకుంటూ పోయినాం. సడన్గా కూడా అదే పీరియడ్లో అన్నీ ఈ స్టకింగ్ అమౌంట్ ప్లస్ ఈ ఇన్సూరెన్స్ క్లోజింగ్ అని అది తెలియదు. ఆ అమౌంట్ కూడా పడింది. ఎక్కడి నుంచి వచ్చిందని బ్యాంక్ అన్ని ఎంక్వైరీ చేస్తే అది తెలిసింది.
సో ఫైనాన్షియల్గా హ్యాపీగానే అనిపించింది మేడం, ఉన్నారు. 100%. ఓకే. Hmm. ఫ్యామిలీ పరంగా ఐ మీన్ లైక్ ఇందాక మీరు చెప్పారు Hmm. లైక్ మేము ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ తో ఉండి అవును. గొడవలు కూడా తగ్గి ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఒకరినొకరు ఇంతకు ముందు తగ్గి అంతా చిరాగ్గా ఉండేది చిరాగ్గా మొత్తం ఉండేది. ఇంట్లో అంతా. ఎక్కడ తగ్గాలనో అక్కడ ఇప్పుడు ఆ సైలెంట్గా పాజిటివ్ ఉంటే వైబ్స్ మీరు ఇంట్లో ఫీల్ అవుతున్నారా? ఎస్ ఇంట్లో 100%. కానీ మీ మైండ్ లో కానీ స్పిరిచువల్ రెమెడీస్ చేస్తూ ఉంటే స్పిరిచువల్ రెమెడీస్ బాగా ఫాలో బాగా ఫాలో అవుతున్నాను. 100% రిజల్ట్ కూడా అనిపిస్తుంది. చాలా చిన్న చిన్న అయినా కూడా 100% రిజల్ట్ తెలుసుకున్నాను మేడం. చాలా గ్రేట్ గురూజీ, చాలా గ్రేట్ ఆయన. దేవుడు ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చి మాకు ఫాలో కావడానికి అదృష్టం అని నేను అనుకుంటున్నాను. మీ లైఫ్ లో అయితే మీ పాప ఎడ్యుకేషన్ అండ్ Yeah. మీ పాప జాబ్ విషయం పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ మీకు చేంజెస్ వచ్చాయని మీరు గ్రోత్ లైఫ్ లో కూడా పీస్ఫుల్ అనేది వచ్చింది లైఫ్ మేడం. లో మెయిన్ పీస్ఫుల్ మైండ్ పీస్ఫుల్ అండ్ సిస్టమేటిక్ లైఫ్. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ ఇంతకు ముందు లైఫ్ కి అండ్ ఇప్పుడు లైఫ్ కి మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో హౌ యూ డిస్క్రైబ్, ఎలా మీరు ఈ సక్సెస్ ని మీరు డిస్క్రైబ్ చేస్తారు? మెంటల్లీ పీస్ఫుల్ అయినాక స్పిరిచువల్గా అన్ని ఫాలో అయ్యుకుంటూ పోతే మేడం, అనుకున్నది అనుకున్నట్టు పోతే ఇంకా ఆరోగ్యపరంగా కూడా సిస్టమ్ అనుకున్నది ఇట్లా అనుకున్నది అన్నట్టుగా పోతే ఇంకా అంతకంటే జీవితంలో కావాల్సింది ఏమన్నా చాలా హ్యాపీగానే జరుగుతుంది గురువు గారి దీవెనలో. హెల్త్ గురించి ఏమన్నా మీరు ఎఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్స్ కానీ ఫాలో అయ్యారా? కొన్ని చెప్తున్నారు, అవి కూడా మేము ఫాలో అవుతున్నాం. ఉపవాసాలు చేయమంటారు మెయిన్గా, ఇది ఏకాదశి నాడు, తర్వాత ఈ పౌర్ణమి అట్లా వస్తే పండుగలు వచ్చినప్పుడు అవి కూడా చేయమంటారు. అంటే కొంచెం డైట్ చేసి వెయిట్ కూడా కంట్రోల్ చేసుకోవాలన్నట్టు కూడా కొన్ని క్లాసెస్లో చెప్పాడు. సో ఓవరాల్గా మీ మైండ్ పరంగా కానీ ఫైనాన్షియల్గా పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ కిడ్స్ జాబ్ పరంగా కానీ అన్ని విధాలుగా మీరు మాత్రం ఇప్పుడు పీస్ఫుల్ అండ్ హ్యాపీగా ఉన్నారని అంటారు. గురుగారితో మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంతేనా? అంతే మేడం, 100%. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సక్సెస్ స్టోరీని మాకు షేర్ చేశారు. ఈ స్టోరీ అనేది హోప్ఫుల్లీ అందరూ చూసిన తర్వాత వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు కంపల్సరీగా, వాళ్ళు ఫాలో అయినట్లయితే గురువు గారిని అని మీరు కూడా చెప్తున్నారు అండ్ మేము కూడా అనుకుంటున్నాము. సో గురుగారు చెప్పండి, ఇప్పుడు మీరు స్టోరీ షేర్ చేసిన తర్వాత మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. మూవీ మొత్తం చూశారు లైవ్లో. ఒకటే, నేను చాలాసార్లు ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో చెప్పాను, అగైన్ మళ్ళీ చెప్తున్నాను. వై? బికాస్ దట్ ఈస్ ఫ్యాక్ట్, దట్ ఈస్ ట్రూత్. ఏంటి అంటే ఇది అందరికీ క్లారిటీ ఉంది, బట్ మర్చిపోయాము, దాని గురించి ఎవరు గుర్తు చేయట్లేదు, ఆ ప్రస్తావన కూడా తీసుకొని రావట్లేదు. ఏంటి అంటే ఈ భూమి అనే గ్రహం మీద అద్భుతమైన జన్మ మనిషి జన్మ, ఆ క్లారిటీ అందరికీ ఉంది. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి కదా. ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ జలస్, ఎందుకు ఈగోస్? అఫ్ కోర్స్ కర్మ ఫలితం ఉంటుంది, రుణ ఫలితం ఉంటుంది, బట్ మనిషిగా జన్మ తీసుకున్నాం, 80% గేమ్ గెలిచేసాం. 80% గేమ్ గెలిచేసాం. మీ అందరికీ ఒకటే చెప్తున్నానమ్మా, ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఇట్స్ అన్ యూనివర్సల్ సైన్. అనంత బ్రహ్మాండం ఏదో ఒక హిడెన్ మెసేజ్ మీకు ఇస్తుంది అని అర్థం. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే మీ యొక్క ప్రేయర్స్ యొక్క రిజల్ట్ అని భావించండి. మీరు చేసే ప్రార్థనలకు ఇది రిజల్ట్ అని భావించండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉంటేనే మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, యూనివర్స్, విశ్వజ్ఞానం, విశ్వదర్శనం, ఇలాంటి పదాలు మన చోట్లో పడతాయి. ఇంకా మనం ఆచరణలో పెడుతున్నామా లేదా మన కామన్ సెన్స్. వెల్దియెస్ట్ అవడానికి బిగ్గెస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే కామన్ సెన్స్. ఈ రోజుల్లో చాలా మందికి అది లేదు, సందేహాలు ఎక్కువైపోయాయి. నిజంగా అవుతుందా? 100% అవుతుంది. మా నుండి మీకు ఏమైనా కాల్స్ అండ్ మెసేజెస్ ఏమైనా వచ్చాయా? రండి, మీరు చెప్పండి, మీరు చెప్పి మాకు ఏదైనా సపోర్ట్ చేయండి అని చెప్పి మేమైనా మీకు చెప్పామా? లేదండి గురుగారు. ఏమైనా స్క్రిప్ట్ ఏమైనా ఇచ్చాము ఇదే మాట్లాడండి అని? ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూట్రల్ అండ్ న్యాచురల్. స్క్రిప్టెడ్ ఇస్తే ఇంకోలా ఉంటుంది. జనాలు అర్థం చేసుకోవాలి. ఇది హై టైం గైస్. ఐఎమ్ టెలింగ్ టు ఆల్ ఆఫ్ యూ, ఇన్ డెప్త్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోండి, విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం గురించి తెలుసుకోండి. ఫినాన్షియల్లీ మిలీనియర్ అవ్వాలంటే స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాలా. స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ ముందుకు వెళ్ళడానికి భగవంతుడి ఆశీర్వాదం 100% పొందుతారు. దాని కొరకు మనం కొన్ని మారాలి, కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. ఇలాంటి ఇన్ జనరల్ మనం ప్రోగ్రామ్స్లో కండక్ట్ చేస్తూ వస్తున్నాం. అండ్ ఈ November 21 నుండి కూడా ఒక మేజర్ ప్రోగ్రామ్ కి మనం నాంది పలకబోతా ఉన్నాం. అది దైవ కార్యం, విశ్వ కార్యక్రమం. ఆల్రెడీ స్లాట్స్ కూడా ఫిల్ అయిపోతాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయని చెప్పి మాకు అప్డేట్ వచ్చింది. సో విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం గురించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి.
డెఫినెట్గా దానికి రిలేటెడ్గా ఉన్న నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మీ అందరికీ అందిస్తానని చెప్పి ఆన్ కెమెరా నేను మాటిస్తా ఉన్నా. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను ఏదో ఒక రూపంలో. మీరు నేర్చుకోవడానికి, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ మీరు రెడీగా ఉంటే మిమ్మల్ని నడిపించడానికి యూనివర్స్ నాకు ఎప్పుడూ సహకరిస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్న కామెంట్లో టైప్ చేయండి. ఐ హ్యావ్ ఎ సపరేట్ టీమ్, అవి నా వరకు తీసుకొస్తారు, వాటి మీద 100% సబ్జెక్ట్ ఇస్తాను అని మాటిస్తా ఉన్నా. అండ్ మీరు ఏ లొకేషన్ నుండి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ని, మీ పేరుని కామెంట్లో టైప్ చేయండి. 100% I share my blessings and prayers to all of you, blessings to all the beautiful souls. And వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. అందరికీ సపోర్ట్ చేస్తూ విన్ చేస్తూ వెళ్దాం లైఫ్లో. ఈగోస్ ఎందుకు, జలస్ ఎందుకు? అయిపోతుంది లైఫ్. రేపటి రోజు ఏమి జరుగుతుందో తెలియదు. ఫ్రీగా వచ్చేస్తుంది అంత పొల్యూషన్, నెగిటివిటీ, చెత్త చెదారం, దరిద్రం అన్నీ ఫ్రీ. దెర్ ఇస్ నో కాస్ట్ ఫర్ దట్. అవి ఎక్కువైపోయి ఈ రోజుల్లో. పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎనీహౌ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురూజీ. మీకు మీరుగా కదిలి వచ్చారు. థ్యాంక్ యూ యూనివర్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం కూడా. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. మీరు ఇంకా అంచెలంచెలుగా వెదగాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, అద్భుతమైన వ్యాపార అభివృద్ధి జరగాలని మనస వాచ కర్మన అనంత బ్రహ్మాండానికి వేడుకుంటా ఉన్నా. ఇది ఇలానే జరిపించినందుకు పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. ఆత్మ నమస్కారం. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. సో చూశారు కదా, ఈరోజు మనకి రమేష్ గారు వచ్చి తన సక్సెస్ స్టోరీ అనేది షేర్ చేశారు. సో గురువు గారిని ఫాలో అయ్యి తను ఎలా ఎఫర్మేషన్స్ చేసుకొని, కానీ తన లైఫ్లో డిసిప్లిన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసుకొని ఫాలో అవుతూ తను ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, మెంటల్ పీస్ పరంగా కావచ్చు, చాలా చేంజెస్ అనేది చూశారని చెప్పి మనకు షేర్ చేయడం జరిగింది ఈరోజు. సో మీరు కూడా కంపల్సరీగా ఆయన చెప్పిన మాటలో అయినా కానీ, గురుగారు చెప్పిన మాటలో అయినా కానీ డిసిప్లిన్డ్గా మనకి ఆ ఎఫర్మేషన్స్ అనేవి ఒక పాజిటివ్ మైండ్తో కనుక మీరు ఫాలో అయినట్లయితే గురుగారిని, కంపల్సరీగా మీ లైఫ్లో కూడా చేంజెస్ అనేవి జరుగుతాయని చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఫాలో అయ్యి ఆ చేంజెస్ అనేవి అందరూ కూడా ఇది యూస్ఫుల్ అవ్వాలి, వీడియో అనేది మేము షేర్ చేయడం జరిగింది కాబట్టి. సో ఫాలో అయ్యి మీరు కూడా ఈ ఎనర్జీస్ కానీ, లేదంటే ఈ ఎఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్ చేసి, సో లైఫ్ చేంజ్ అనేది మీరు కూడా చూడాలి, సక్సెస్ అవ్వాలి అని అందరూ మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. సో థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ థ్యాంక్ యూ గురువు గారు. మీరు వచ్చి రమేష్ గారు మీరు కూడా షేర్ చేసినందుకు మీ స్టోరీ అనేది మా వ్యూవర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.